ముష్టి వేప చెట్టు మొదలంటూ ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు. ముష్టి వేప చెట్టు మొదలంటూ ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు. నిర్ధయాత్మకుండు నీచుడెందులకౌను విశ్వదాభిరామ వినురవేమా. ఎందుకు పనికిరాదు అని అనుకునే వేప చెట్టు కూడా వేర్ల నుండి ఆకు వరకు మనుషులకు ఉపయోగపడుతుంది. కానీ దయలేనివాడు చెడు గుణాలు కలవాడు మాత్రం ఎందుకు పనికిరాడు. నీళ్లలోని మీను నిర్మాంసమాసించి గాలమందు చిక్కు కరణి భువిని. నీళ్లలోని మీను నిర్మాంసమాసించి గాలమందు చిక్కు కరణి భువిని. ఆశ తగిలి నరుడు నాలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. జాలరి వదిలే గాలమందున్న మాంసానికి నీటిలో ఉన్న చేప ఏ విధంగా ఆశపడి చిక్కుబడుతుందో అదేవిధంగా మానవుడు కూడా ఆశయనుడి వలయందు చిక్కి చెడిపోతున్నాడు. నీటిలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును. నీటిలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమా. నీళ్ళల్లో ఉన్న మొసలి ఏనుగును పట్టి చంపగలదు. అదే మొసలి ఇంట్లోంచి బయటకు వస్తే కుక్కలు కూడా ఆ మొసలిని చంపేయగలవు. ఇదంతా స్థానబలం కానీ తన బలం కాదు. నీళ్లు మునుగనేల నిధులు ముట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల. నీళ్లు మునగనేల నిధులు ముట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల. కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమా. పాపాలను కల్మషాలను కడుపులో దాచి ఉంచుకొని పుణ్య నదుల్లో స్నానం చేయడం ఎందుకు? ధనాన్ని దానం చేయడం ఎందుకు? ఇలవేల్పులైన దేవతలకు మొక్కటం ఎందుకు? కడుపులో పాపాలు కల్మషాలు దాగి ఉండగా ఏ పుణ్యకార్యాలు చేసినా ఫలితం ఉండదు. నేరనన్నవాడే నేర్పరి మహిళన నేర్తునన్నవాడు నిందజిందు. నేరనన్నవాడే నేర్పరి మహిళన నేర్తునన్నవాడు నిందజిందు. ఊరకున్నవాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమా. ఎక్కువగా మాట్లాడడం కన్నా అసలు మాట్లాడకుండా ఉండడమే మేలు. నాకు అన్నీ తెలుసు అని అతిగా చెప్పేవాడి కన్నా తక్కువగా మాట్లాడేవాడు నేర్పరి. నాకు అన్నీ తెలుసని మాట్లాడేవాడు నిందల పాలవుతాడు. కావున మాట్లాడకుండా ఉన్నవాడు ఉత్తమమైనటువంటి యోగి అవుతాడు. మాటలు తక్కువగా మాట్లాడి పని ఎక్కువగా చేసేవాడు ఉత్తముడు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు వెళుకు రాళ్ళు తట్టడేలా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు వెళుకు రాళ్ళు తట్టడేలా. చదువు పద్యమరయ చాలదా ఒకటైనా విశ్వదాభిరామ వినురవేమా.
విలువైన నీలం ఒక్కటి ఉంటే చాలు, గాజురాళ్ళు తట్టెడు ఉన్నా ప్రయోజనం లేదు. అదేవిధంగా రసహీనమైనటువంటి పద్యాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. రసవంతమైనటువంటి పద్యం ఒకటి ఉన్నా చాలు. పాలసాగరమున పవ్వళించిన స్వామి గొల్ల ఎండ్ల పాలు కోరనేలా. పాలసాగరమున పవ్వళించిన స్వామి గొల్ల ఎండ్ల పాలు కోరనేలా. ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా. పాలసముద్రంపై పడుకుని ఉండే శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో గోపికలీలల్లో వెన్న ఎందుకు తినవలసి వచ్చిందంటే ఎదుటివారి సొమ్ము అందరికీ తీపే కదా. పదుగురాడు మాట పాటి ధర జెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదిందు. పదుగురాడు మాట పాటి ధర జెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదిందు. ఊరకుండు వాని ఊరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమా. లోకంలో 10 మంది ఏది చెప్తే అదే అందరూ అంగీకరిస్తారు. ఒకడు చెప్పిన దానిని ఎవరూ అంగీకరించరు. ఊరికే అస్తమానం ఏదో ఒకటి అనేవాడిని ఊళ్ళోని వారు ఎవరూ అంగీకరించరు. పలుగురాళ్ళు తెచ్చి పరగగుడులు గట్టి చలగి శిలల సేవ సేయనేలా. పలుగురాళ్ళు తెచ్చి పరగగుడులు కట్టి చలగి శిలల సేవ సేయనేలా. శిలల సేవ చేయ ఫలమేల కలుగురా విశ్వదాభిరామ వినురవేమా. రాళ్లతో గుడులు కట్టి రాతి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆ శిలలకు పూజ చేయడం వలన ప్రయోజనం లేదు. భక్తి ప్రధానం కానీ విగ్రహారాధన ప్రధానం కాదు. పరగరాతి గుండు పగులగొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు. పరగరాతి గుండు పగులగొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు. కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ వినురవేమా. రాతి గుండును పగలగొట్టవచ్చు, కొండల్ని కూడా పిండి చేయవచ్చు, కానీ కఠిన మనస్సు కలిగినటువంటి వారిని మార్చలేము. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. కులము కన్న నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా. నిరంతరము మనిషి చేసే పూజల కన్నా మనసులో స్వచ్ఛమైన ఆలోచన అనేది ఉండాలి. పలికే మాటల కన్నా ఆ మాట నిలబెట్టుకోవడంలో అతను దృఢంగా ఉండాలి. పరిశీలించి చూస్తే జన్మించింది ఏ కులంలోనైనా సరే ఆ జన్మయందు మంచి గుణం ముఖ్యం.